అయ్యా బంధుమిత్రులారా, ఎప్పుడు వంట చేయడానికే కాదయ్యా, అప్పుడప్పుడు తినడానికి కూడా పిలిచండి. అందరికీ నమస్కారం. మీ కడపలో మా ఫ్రెండ్ కాల్ చేసి నాకు కొడుకు పుట్టాడు, అందరికి భోజనాలు పెట్టిస్తున్నాను, నువ్వు కూడా వచ్చి భోజనం చేసి పోదురా అని పిలిచాడు. సరేలేపా, అంత ప్రేమగా పిలిచాడు, తినేసి వద్దామని చెప్పి మన కడప ఇంద్రానగర్ లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇక నేను దారిలో పోయేటప్పుడు నేను పోయే లోపు యాడ్ కోడి కూర అయిపోతుంది అనుకుంటూ పోయి చూస్తే ఆడిపోతే కోడి కొయ్యలేదు, కోడి కూర అవ్వలేదు, కనీసం పొయ్యి కూడా మంటలేదు. అవేమో మధ్యాహ్నం 1 గంట అయింది, నాకేమో ఆకలేస్తుంది. నేను మా ఫ్రెండ్ కాడికి అడిగి ఏదిరా కలర్ అన్న వంటివి కోడి కూర అంటివి యాడరా పొయ్యి కూడా మంటలేదని అడిగాను. కానీ నాకు అప్పుడే ఒక దారుణమైన నిజం బయటకు వచ్చింది. నన్ను పిలిచింది తినడానికి కాదంట, నన్ను పిలిచింది వంట చేసి పెట్టడానికంట. వినగానే నాకు అనిపించింది, ఎంత పని చేసినావు రా పద్దన, టిఫిన్ కూడా చేయాల, టైం ఏమో 1:30 అవుతుంది. ఫస్ట్ టైం కడపోడి కడుపు కొట్టినావు కదరా. ఇంకా చేసేది ఏం లేక నేనే 15 కేజీలు రైస్ 15 కేజీలు చికెన్ అయితే వండేశాను. ఇంకా ఫైనల్ గా బుడ్డోడి కాడికి పోయి నాలాగా మీ నాన్నలా కాకుండా నువ్వన్న ప్రయోజకుడు అయిపోరా అని, ఒకటి పని చేయకపోయినా ఇంకోటి పని చేస్తుంది కదా అని చెప్పి 2-3 బ్లెస్సింగ్లు ఇచ్చేసాను. మీరు కూడా బుడ్డోడికి 2-3 బ్లెస్సింగ్లు ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసి నాకు బ్లెస్సింగ్ ఇచ్చేయండి.